తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, వడగండ్ల వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భానుడి ప్రతాపానికి సిటీ ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతూ ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో వడగండ్ల వానకు రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తెలంగాణలో వడగండ్ల వానకు చేతికొచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. అనేక మంది పూరి గుడిసెలు కూలి గూడులేని వారిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లను హెచ్చరించింది. అటు ఏపీలో సైతం రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. 25 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు, అల్లూరి జిల్లా రంపచోడవరం మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మిట్ట మధ్యాహ్నం సమయంలో ప్రజలు నీడపట్టున ఉండాలని ఐఎండీ తెలిపింది.